కొన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇతర పార్టీలకు నష్టం కలిగించే అంశం. ముఖ్యంగా ఈ కూటమికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఎన్నో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు, కానీ నామమాత్రపు చర్యల ద్వారా మాత్రం మాట వినేందుకు అవకాశం లేదు. దీనికి కఠిన చర్యలు అవసరం ఉంటాయి కదా. నవీన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మన్నే కోటేశ్వరరావు గారు, సీనియర్ అనలిస్ట్ గారికి, లక్ష్మణరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లోకి వచ్చిన ముందర కూడా చాలా విషయాలు జరిగినాయి. వాలంటీర్లు మరి కొంతమంది ప్రతిపక్ష పార్టీల వాళ్ళ మీద దాడులు చేయటం కానీ, ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి సంక్షేమ పథకాలు అందకుండా చేయటం కానీ, దాంతోపాటు ప్రధానంగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా ఏ పార్టీ వారు ఎవరికి అనుకూలంగా ఉండాలనే రిపోర్ట్లు కూడా వాళ్ళు తీసుకున్నమాట వాస్తవం. మేము చాలా సార్లు ఫిర్యాదులు చేశాం ఎలక్షన్ కమిషన్ కి, అదేవిధంగా స్థానిక కలెక్టర్లకు కొన్ని సాక్ష్యాలతో సహా ఫిర్యాదులు చేశామండి. కానీ వాలంటీర్ల మీద ఏనాడు కూడా మరి వాళ్ళు చర్యలు తీసుకున్నారంటే అది శూన్యమే. ఈ ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనంతపురంలో కావచ్చు, కడప, కర్నూలు కావచ్చు, ఈ రోజు రాజమండ్రిలో కావచ్చు, ఇంతగా ఈ రోజే మరి గుంటూరు జిల్లాలో ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోర్ల రామాంజనేయులు గారు, ఆయన మాజీ ఐఏఎస్, అక్కడే కలెక్టర్ గా చేసినటువంటి వ్యక్తి 2.5 years, ఆయన మీద అక్కడ ఉన్నటువంటి బాలసాని కిరణ్ కుమార్ అనేటువంటి వైకాపా అభ్యర్థి వాళ్ళ మనుషుల చేత దాడి చేయించారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందంటే, ఎక్కడో ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ అనేది చాలా భౌగోళికంగా చాలా మండలాలు ఉంటాయి. దాంట్లో ప్రతిపాడులో ఉన్నటువంటి ప్రతిపాడు మండలాన్ని, అదేవిధంగా పెదనందిపాడు మండలం వాళ్ళ కొంతమంది వాలంటీర్లను గుంటూరులో ఉన్నటువంటి తన కార్యాలయానికి పిలుచుకొని వైకాపా అభ్యర్థి అక్కడ వాళ్ళకి తాయిలాలు ఇస్తున్నాడు. తలా ఒక 5,000 రూపాయలు స్వీట్ బాక్సులు పంచుతూ ఉంటే మరి రెడ్ హ్యాండెడ్ గా మరి రామాంజనేయులు గారు వెళ్ళి పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి ఆయన మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా ఇందాక అన్ని ప్రధాన మీడియాలో వచ్చినాయండి. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా ఆయన మీద అటాక్ చేయడానికి వచ్చారండి. పోలీసు స్టేషన్ లో కూడా అసలు మీరెవరు పోలీస్ స్టేషన్ కి రావడానికి అని చెప్పి వాళ్ళ నాయకులు వాలంటీర్లు అడుగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇటువంటి అంశాలు చూసినప్పుడు ఏంటంటే ప్రధానంగా అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ఇంకా ఈ దౌర్జన్యాలు ఏంటి? అసలు పోలీసులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వారు ఎవరి కింద పనిచేస్తా ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ కింద విధులు నిర్వర్తిస్తున్నట్టు కదా. అంటే నవీన్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ముఖ్యమంత్రి గారు 175 గెలవాలి, 25 పార్లమెంట్లు గెలవాలని చెప్పారు కదా. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి స్థానాలని ఆయన లిస్ట్ అవుట్ చేసుకున్నారు. అదేవిధంగా కూటమిలో జనసేన వారు, బీజేపీ వారు ఏ స్థానాలు గెలుస్తారో వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని అక్కడ పెద్ద ఎత్తున ఏదో ఒక విధంగా వాలంటీర్లతో కావచ్చు, గృహసారులతో కావచ్చు, సచివాలయ ఉద్యోగస్తులతో కావచ్చు, ఎలక్షన్ ఏదో ఒక విధంగా నెగ్గాలని చెప్పి వాళ్ళకి తైలాలు ఇచ్చి వాళ్ళని ప్రతిపక్ష పార్టీల మీద కుషిగొలుపుతున్నారు. దీన్ని కలెక్టర్లు కూడా సీరియస్ గా తీసుకోవాలండి. ఇలా గుంటూరులో జరిగినటువంటి అభిషేకాలు కాదు, రాజమండ్రిలో కూడా ఇదే విధంగా జరిగింది. రాజమండ్రిలో కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఈ రోజు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇటువంటి సందర్భాలు కోకొల్లలో జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం. ఇటువంటి అరికట్టాలంటే ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ మీద అడ్డుకట్ట వేయొచ్చండి. లేకపోతే వాళ్ళు భౌతికంగా దాడి చేస్తున్నారు, మానసికంగా దాడి చేస్తున్నారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళనైతే మీకు సంక్షేమ పథకాలు రావు, మీరు ఎవరికి ఓటేస్తారో మాకు తెలిసిద్ది, మీరు ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి కానీ మీరు ఓట్లు వేస్తే మాకు తెలుస్తుంది అని చెప్పి వాళ్ళని భయపెట్టిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటివన్నీ మేము ఆధారాలతో సహా ఇచ్చినా కానీ కలెక్టర్లు మీనమేషాలు లెక్కేస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా స్పందించాలండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పందిస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తే మాత్రమే ఇటువంటి అడ్డుకట్ట వేయొచ్చు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఎవరైనా కానీ వాలంటీర్లు ఏదైనా ఇష్యూ చేసి పట్టుబడితే ఫోటోలు అప్లై చేయండి అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, నెంబర్ ఇవ్వడం జరిగింది. మొన్న ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజీవ్ కుమార్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా కానీ అవాంఛనీయ సంఘటనలు జరిగినా లేదా ఓటర్లని ప్రలోభాలు పెట్టే విధంగా వస్తే మీరు ఫోటో తీసి అప్లోడ్ చేస్తే 100 నిమిషాల్లో మీ దగ్గరకు మా వారు చేరుకుంటారు అని అన్నారు. ఖచ్చితంగా అటువంటివి కానీ 100% జరిగితే ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు కావచ్చు, సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, గృహసారథులు కావచ్చు, ఈ వైకాపా వారికి సంబంధించినటువంటి ఎవరైనా కానీ వాళ్ళ ఓటర్లను ఇబ్బంది పెడితే
ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయండి. లేని పక్షంలో అల్లర్లు జరుగుతాయి. అదేవిధంగా సాధారణమైనటువంటి ప్రజలు బయటకు రావాలన్నా కూడా రాలేనటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నవీన్ గారు. కాబట్టి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్లు సమీక్షలు నిర్వహించాలి. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వాలంటీర్లు అటాక్లు ఎక్కువైనాయి, అవన్నీ గమనించాల్సినటువంటి అంశాలు ఉన్నాయండి. రేపు ఇదిగాక రేపు 10వ తారీఖు వచ్చినప్పుడు కూడా వాలంటీర్ల చేత డబ్బు పంచేటప్పుడు ఏది వృద్ధాప్య పెన్షన్లు కానీ సామాజిక పెన్షన్లు పంచేటప్పుడు కూడా వాళ్ళ చేత డబ్బులు పంపించాలని ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైకాపా పార్టీ అభ్యర్థులు వాళ్ళని దగ్గరికి పిలుచుకొని వాళ్ళకి స్వీట్ ప్యాకెట్ ఒక 5,000 రూపాయల డబ్బులు ఇవ్వటం, మీరు ఈ నెల సజావుగా చేయండి, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకొక 5,000 మేము ఎక్స్ట్రా ఇస్తాము, దానితో పాటు వైకాపా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇంకా మెరుగైనటువంటి 10,000 రూపాయల శాలరీ చేస్తామని కూడా చెబుతున్నారంట గౌరవ వేతనాలు. వాస్తవంగా ఇక్కడ చూసుకుంటే పంచాయతీ నిధులు డైవర్ట్ అయిపోయినాయి అని మనం చాలా సార్లు అనుకున్నాం. 10,000 కోట్ల రూపాయలు, ఆ 10,000 కోట్ల రూపాయలు ఈ వాలంటీర్లకు ఇచ్చారండి. ఎక్కడైతే ఈ వాలంటీర్లు ఉన్నారో 2,62,000 మంది వాలంటీర్లకు ఒక నెలకొచ్చి 130 కోట్లు గౌరవ వేతనం ఇస్తున్నారండి. సంవత్సరానికి 1,572 కోట్లు అండి. ఈ 5 సంవత్సరాలు 7,860 కోట్ల రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం కింద ఇచ్చారు. దీనితో